ఇప్పుడు మనం ఉన్నామంటే మనకి ఇల్లు అంటూ ఒకటి ఉండాలిగా, అంతే కదా. మనం చేసిన తర్వాత ఉద్యోగం అంటూ ఒకటి వస్తుంది, వచ్చిన తర్వాత ఇల్లు అంటూ ఏర్పరచుకుంటాం, దాని తర్వాత అన్నీ ఏర్పరచుకుంటాం కదా. మరి అమరావతి లేకుండా ఎట్లాగా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే రాజధాని అని కాదు కదా, మొత్తం దేశం మొత్తం రాజధానులు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి, అన్నిట్లో ఉండటం తప్పేముంది. కావాలి, కంపల్సరీ కావాలి, అది ఉంటేనే కదా ఏదైనా సాధించుకునేది. అది మరి ఈ డెవలప్ ఎలా జరుగుతుంది సార్? డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? సంక్షేమం ఎలా జరుగుతుంది? బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. కిందట 5 ఏళ్ల కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకు కిందట 5 ఏళ్ల కంటే అంటున్నారు? చూస్తున్నారుగా, ఏముంది, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, ఇవే కదా. కిందటి ఎక్కడున్నాయి, ఎంత ఉన్నాయి, ఎంత అప్పటికిప్పటికి ఎంత ఉన్నాయి, వాళ్ళు కిందట కింద. సర్వే చేస్తే కూడా ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి, సర్వేలో కూడా ఏపీ ముందు స్థానంలో ఉందని చెప్పి చెప్తారు. అవును చెప్తారు, అలాగే చెప్తారు. ఇప్పుడు ఎదటోడి మీద బురద చల్లాలంటే ఏదోటి చెయ్యాలి కదా. కిందటి ప్రభుత్వం కంటే బెటరు ఇప్పుడు చాలా బాగుంది. అది కిందటి ప్రభుత్వం చూసా నేను, ఇప్పుడు కాదు, కాసు బ్రహ్మానందరెడ్డి నుంచి చూస్తున్నా నేను. కిందటి పాలించిన ప్రభుత్వం అంత దరిద్ర పాలన కంటే మిగతా ప్రభుత్వాలన్నీ బాగానే పాలించినాయి. ఏం చేశాడు మీకు తెలుసు కదా. అన్ని పడగొట్టటాలు, దోచుకోవటాలు, ఇవే కదా ఉన్నాయి కిందటి ప్రభుత్వం. ఏది 19 నుంచి 24 వరకు. అది మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పేసి ఏం చేయట్లేదంటే మీరు వెళ్ళి అమరావతి వెళ్ళి చూడండి, పథకాలు ఇస్తున్నారు కదా. ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడు 16,000 కోట్లు ఎంత విడుదల చేశాడు. మరి అందరికి పెన్షన్లు ఇస్తున్నారు. మరి ఇంకేం కావాలి? వెళ్తున్నారు, ఎవరి కాళ్ళు వెళ్తున్నారుగా. మరి వాళ్ళు డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చూస్తున్నారుగా. డిప్యూటీ సీఎం గారి గురించి సార్, ఇప్పుడు సుగాలి ప్రీతి అని ఎవరైతే ఉన్నారో అది నాకు తెలియదు. మనకి అన్ని పట్టించుకోము, మన రాష్ట్రం గురించి పట్టించుకోవడం అయితే నేను అంత పట్టించుకోలేదు. అది ఊరికే పేరుకిన్నా కానీ పట్టించుకోవాలి. ఎలక్షన్ ముందు కూడా ఓ సుగాలి ప్రీతి అని చెప్పేసి ఆయన అనేక చోట్ల ప్రసారం చేశారు కదా సార్. కానీ నేను విన్నా కానీ అంత పట్టించుకోవాలా, చదవాలా. నాకు పేపర్ వస్తుంది, అన్ని చదువుతాను. ముందు రోజుల్లో కూడా మరి ప్రభుత్వం ఇలాగే ఉంటే బాగుంటుంది అంటున్నారు. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. మళ్ళీ జగన్ వచ్చాడు అనుకో, ఇప్పుడు చేసిన అభివృద్ధితోనే బాంబులేసి నాశనం చేసినా చేస్తాడు. ఆ బాంబులు అంటే బాంబులే అవసరంలా, బుల్డోజర్లతో కూలగొట్టేస్తే చాలదా. ఏది ఉదాహరణకి ప్రజావేదికే అది. అరే పోయినసారి పవన్ కళ్యాణ్ సజెషన్ సరిగ్గా లేదు, చిరంజీవి చేసిన దీనికి కొద్ది బ్యాడ్ అయింది. కానీ అవినీతి పరుడు కాదు పవన్ కళ్యాణ్, నెంబర్ 1 పవన్ కళ్యాణ్. రేపు సీఎం అవుతే అందరికి మంచిగా జరుగుద్ది. కానీ మొన్నటిదాకా మరి సుగాలి ప్రీతి అని కేసు మీద పెట్టారు. మరి ఎందుకు ఇప్పుడు ఆ సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు? ఇష్టం లేని వాళ్ళు చేయించేవాళ్ళు చేయనివ్వలేరు. వాళ్ళు కూడా సరైన వాడు లెజెండరీ లేడు ఒకడు, ఎవరో ఒకడు ఉండాలి. ఆయన బాగానే చేస్తాడు. ఆయన పిఐగా ఉన్నారు కదండి అండి. అన్ని ఏబుల్ చేస్తాయని తెలుసుద్దండి లోబోట్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతి దానికి వెళ్తున్నాడు, అన్ని తెలుసుకున్నాడు, చేస్తున్నాడు లేదా పనులు. ఎవరు చేశాడు? ఏ ఎమ్మెల్యే చేశాడు? తీసుకొచ్చా కరెక్ట్ అండి. టైం కావాలండి. ఏంటి టైం? అది మాట్లాడుతుంది. లేదండి, అవన్నీ కావాలని చెప్పింది. దేంట్లో చెప్పారు మీకు వాళ్ళు? నేనైతే వెళ్ళలేదండి, నేనైతే వెళ్ళా. ఆయన సినిమా యాక్ట్ చేస్తే ఎంత వస్తుందో ఆయన తెలుసు. ఆయన ఎంత సొంత డబ్బు ఖర్చు పెట్టి తెలుసు. ఏ యాదవ్ ఖర్చు పెట్టి చెప్పండి సొంత డబ్బు. ఇప్పుడున్న రాజకీయంలో ఏ యాదవ్ ఖర్చు పెట్టి చెప్పండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టిన యాదవ్ ఎవడు? ఆయనకేమి డబ్బులు ఎక్కువ ఏంటి? నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్, నెంబర్ 1 నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్. లోకేష్ బాబు అంటే మళ్ళీ రాష్ట్రానికి మంచిదే. గవర్నమెంట్కి బిజినెస్కి సంబంధం లేదు, అంటే ఇండైరెక్ట్గా కొంచెం సంబంధం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ప్రజెంట్ అన్ని వర్క్ అంతా కంపెనీస్ వస్తున్నాయి, మంచి కంపెనీస్ వస్తున్నాయి. అన్ని కంపెనీలు కనుక ఇక్కడే ఫామ్ అయ్యి మళ్ళీ ఆపరేషన్స్ కనుక ఇక్కడే కనుక కంటిన్యూ చేస్తే కనుక మన పిల్లలకి ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకునే పని లేకుండా ఇక్కడే జాబ్లు వస్తాయి, ఇక్కడే పని చేసుకుంటారు, మన కళ దగ్గరే ఉంటారు. కాకపోతే ఇవన్నీ కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాం, వీలైనంత ఫాస్ట్గా అవ్వాలని కోరుకుంటున్నాం.
10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టిద్దని కూడా అంటున్నారు కదా సార్. 20 ఏళ్ళు పట్టొచ్చు, అది కంటిన్యూ ప్రాసెస్. అది 20 ఏళ్ళు మళ్ళీ కొత్త కంపెనీలు వస్తుంటాయి, జరుగుతూ ఉంటాయి. అలాగే వచ్చినాయి కంప్లీట్ చేస్తే కనీసం ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జనరేట్ అవుతుంది. స్టూడెంట్స్ ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసుకునే పని లేకుండా ఉంటుంది. కంపెనీలు వస్తాయంటారు ఇక్కడికి? వస్తున్నాయి కదా, ఆల్రెడీ ఎన్విడియా చేసింది, గూగుల్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వచ్చింది. వైజాగ్ అయినా ఏపీయే కదా. ఏపీ అంటున్నారు కానీ రాజధాని కావాలని అమరావతి కదా, మరి అమరావతి రావాలని చెప్పి. అమరావతి ఫోకస్ అంతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కోసం చేస్తున్నారు వాళ్ళు. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వస్తున్నాయి, వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఫారెన్ యూనివర్సిటీతో టైప్ అవుతున్నారు. మన పిల్లలు ఎక్కడో వెళ్ళి చదువుకునే బదులు ఇక్కడ చదువుకుంటారు, ఇక్కడే ఉద్యోగం చేస్తారు. దానివల్ల మంచి బెనిఫిటే కదా మనకైనా. అన్నీ ఒకే చోట రావాలంటే ఎక్కడ వస్తాయి? ఎవరు ఎలా చేయలేరు కదా. ల్యాండ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అన్నీ కావాలి. రాయలసీమలో ఇండస్ట్రియల్ హబ్గా చేస్తున్నారు, రాయలసీమలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వైజాగ్ ఐటీ హబ్ ఉంటుంది, అమరావతి వచ్చి ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. కాబట్టి అన్నీ ఒకే చోట ఎక్కడ కుదురుతుంది? ఎలా కుదరదు కదా. జగన్ గారు చెప్పినట్లే ఉంది కదా సార్, అది కూడా మొత్తం 3 ఎట్లా చేసి. మన జగన్ చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పినా చేసేది ఏపీ మొత్తం డెవలప్ చేయాలి కానీ ఒక్క అమరావతి చేయకూడదు కదా. కాకపోతే వాళ్ళు క్యాపిటల్ వైజాగ్ అని చెప్పి ఫోకస్ చేశారు ఎక్కువ. ఈయన ఏంటంటే అమరావతి అని ఫోకస్ చేశాడు కానీ వైజాగ్ అంటే నెగ్లెక్ట్ చేయలేదు కదా. వైజాగ్లో ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా వచ్చింది కాబట్టి ఎవరు చేసినా పదాలు వేరే కానీ ఏదైనా ఒకటే, ప్రాసెస్ ఒకటే. ఇప్పుడు మావిగాన్ అంటున్నారు, మావిగాన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఇప్పుడు అమరావతి కూడా అదే రీజియన్లో ఉంది కదా, పేరు మారింది అంతే. అమరావతి అంటున్నారు కానీ అంటే అక్కడున్న కొన్ని ప్రాంతాలైనా లేకపోతే ఇవి కూడా కలుపుతారా అనేది కూడా ఒక. వాళ్ళు కలిపినా కలపకపోయినా ఆల్రెడీ కలిసిపోతుంది. వాళ్ళు అమరావతి రీజియన్ అని పెట్టి క్యాపిటల్ రాకపోయినా విజయవాడ ఆల్రెడీ కనెక్టింగ్గా ఉంటుంది. విజయవాడ లేకుండా అమరావతి ఏం డెవలప్ అవ్వదు. అమరావతి డెవలప్ అయిందంటే విజయవాడ డెవలప్ అయినట్టే, గుంటూరు డెవలప్ అయినట్టే, తెలంగాణ అంతా ఆల్రెడీ అన్నీ కలిసిపోతాయి. ఇన్ కేసు కంపెనీస్ వచ్చి ఆపరేషన్స్ జరిగి పెద్ద పెద్ద ఇప్పుడు స్టార్ హోటల్స్ వస్తున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, యూనివర్సిటీస్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరిగినప్పుడు మొత్తం సిటీ కలిసిపోతుంది కదా.